పార్లమెంట్ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ ఇటు హాట్ టాపిక్గా మారుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు సిద్దిపేటలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు. అసలు రేపు ఏ సమయం ఎప్పుడు అసలు దేని గురించి మీటింగ్ అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు రేపు అమిత్ షా రావడానికి కారణం ఏంటి, అసలు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల శంఖారావంలో భాగంగా మెదక్ పార్లమెంట్లో ఒక ఎన్నికల ప్రచార సభకి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు హాజరు కాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సభకి ప్రజలకు అసౌకర్యం కలగకుండా, కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నాం. టెంట్లు వాడుతూ ఉన్నాం, స్కూళ్ళలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎండ దెబ్బ నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు, కార్యకర్తల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలి, ఈ సభను సక్సెస్ చేయాలి. సిద్దిపేట నుంచి మనం పంపాల్సిన మెసేజ్ ఏంటంటే, సిద్దిపేటలో కూడా భారతీయ జనతా పార్టీ మెజారిటీ రాబోతూ ఉంది. సిద్దిపేట నుంచే భారతీయ జనతా పార్టీ తన సమర శంఖాన్ని పూరిస్తుంది అనేటువంటి మెసేజ్ని ప్రజలకు చెప్పాలనే లక్ష్యంతో ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా సిద్దిపేట ఎంచుకోవడానికి కారణం ఏంది? రేపు సమయం ఇలాంటి సమయం రాబోతుంది, ఏ సమయానికి రాబోతుంది? మిట్ట మధ్యాహ్నం వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సిద్దిపేట ప్రజలు ఆదరిస్తారని, సహకరిస్తారని, సభను సక్సెస్ చేస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గతంలో అద్వానీ గారు 2011లో వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఉన్నటువంటి నాయకులు ఇంకొకరు సిద్దిపేటకు రాలేదు. ఇప్పుడు మొదటిసారిగా ఆ స్థాయి ఉన్నటువంటి నాయకులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సిద్దిపేట ప్రజానికం ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ చేయడానికి ఇక్కడికి వస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. అంటే భారతదేశం మొత్తం హాట్ టాపిక్ ఎదురు చూస్తుంది. రేపు అంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణ నేపథ్యంలో రేపు ఏం మాట్లాడతారని ఆసక్తిగా, అంటే ప్రజల్లో ఆసక్తి ఉంది. దాన్ని ఎలా చూస్తారు, మీరు ఏం మాట్లాడతారంట? తినబోతు రుచులు ఎందుకన్నా రేపే మాట్లాడతారు అమిత్ షా గారు. ఇంకొక 24 గంటలలో వారు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్తారు. ప్రజలకి స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇస్తాం. నిన్న ఒక ప్రముఖ ఛానల్కి మీడియా ఇచ్చినట్టు కవిత ఎలాంటి తప్పు చేయలేదు, కలిగిన ముత్యంలాగా వస్తుంది అంటూ ఇటు కేసీఆర్ అన్నారు. రేపు అదే విషయంపై మనం మాట్లాడబోతున్నారా? అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అయినా దాని మీద మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. చంద్రశేఖరరావు గారికి ఏం మాట్లాడాలో తెలియక అది మాట్లాడుతూ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి తప్ప, ఏ తండ్రి అయినా తన కూతురు తప్పు చేసిందని చెప్తాడని చెప్పాడు కదా. అట్లే ఇది కూడా అంతే. అందుకని కేసీఆర్ గారు తన బిడ్డను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ గారికి కూడా తెలుసు కవిత తప్పు చేసింది అనేటువంటి అంశం. విషయం కోర్టులో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సమంజసంగా ఉండదు. థ్యాంక్ యూ. రేపు అమిత్ షా సందర్భంగా ఇటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఎలాంటి అసవంచనీయ సంఘటనలు జరగకుండా, ఇటు పబ్లిక్ కూడా ఎలాంటి అసవంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ముఖ్యంగా ఇటు కవిత గురించి మాత్రం రేపు మాట్లాడేదంతా కోర్టే చూసుకుంటుంది. ముఖ్యంగా ఇటు బీజేపీ కూడా సిద్దిపేట నుంచే సమర శంఖారావం పూరిస్తుందని ఇటు రఘునందన్ తెలిపారు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో నాగరాజు, సిద్దిపేట నుండి.